హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియోస్ కంటిన్యూగా పెడతామని అనుకుంటున్నాను, కానీ ఎందుకోనండి మనసు అయితే అస్సలు బాగలేదు. అన్ని సమస్యల మీద సమస్యలు వస్తూ ఉన్నాయి. ఓకేనండి. ఇంకా మార్నింగ్ లేచాను. ఇప్పుడే పాలు పెట్టాను స్టవ్ పైన. పిల్లలు అయితే పడుకునే ఉన్నారనమాట. పాప అయితే లోపల పడుకొని ఉంది, బాబు అయితే ఇక్కడ పడుకున్నాడు. ఇంకా లేచి బయట కడిగి ముక్కు పెట్టాను, స్నానానికి నీళ్ళు పెట్టాను పిల్లల్ని స్కూల్ పంపిద్దామని. ఈరోజు వచ్చేసి గురువారం అండి. గురువారము డేట్ వచ్చేసి 25 అనమాట. అమ్మకు ఆపరేషన్ వెళ్ళిందనమాట. అదొక టెన్షను, ఏమవుతుందో ఏమో అనేసి. అందుకనేసి ఏం పని చేయకపోతే అవటం లేదండి. కూర్చొని ఉన్నానమాట, మొబైల్ చూసుకుంటూ. టైం చూస్తే 7 అయిపోయిందనమాట. ఎందోనండి, మనిషిలో ఉన్నాక కష్టాలు వస్తాయి, కానీ ఒకదాని మీద ఒకటి బాగా దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంది. ఓకేనండి, చూస్తూ ఉండండి వీడియో అయితే. ఈరోజు ఒక వీడియో మండే లాగ్ తీసాను అనమాట. అది అప్లోడ్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను. అర్థం కావటం లేదు ఏమవుతుందో. ఇంకా పిల్లల్ని రెడీ చేసి ఇంకా రెడీ చేసి ఇంకా స్కూల్కి అయితే పంపించాలన్నమాట. ఇంకా ఆషాఢ మాసం కదా, అయితే మొన్న అయితే గోరింటాకు పెట్టుకున్నానండి. పిల్లలకి పాపకి బాబుకి అయితే పెట్టాను అనమాట. బాగా పండింది. పట్టు కూడా ఒక 2-3 డేస్ అయిపోయిందనమాట. కలర్ కూడా ఇంకా పని చేసి బట్టలకి కలర్ షేడ్ అయిపోయింది, లేకపోతే ఇంకా ఎక్కువ రెడ్గా ఉండేది. మీరంతా పెట్టుకున్నారా గోరింటాకు? ఆషాఢ మాసంలో మంచిది, చలవ చేస్తుంది అంటూ ఉంటారు కదా, అందుకనమాట. ఇంకా పొద్దున లేచాను, ఇంకా వీడియో స్టార్ట్ చేశాను. ఇలా ఉండాలని అనుకోకండి. బొట్టు కూడా లేదు, స్టిక్కర్ పెట్టుకొని ఉన్నాను, పోయింది. ఇంకా బాబుకి పాలు ఇస్తే కానీ వాడి నిద్రలో నుంచి లేవడు. అదనమాట. పాలు అయితే పెట్టానండి, వాటర్ అయితే పెట్టానని చెప్పాను కదా, అదనమాట. కూడా వస్తా ఉంది. జ్యోతి లే బూస్ట్. జ్యోతిష్ డాడీ లేడు, నేను ఒకదాన్నే, ఇంకా నేను భరించలేను. లేదు, తొందరగా స్కూల్కి పోవాలి కదా. మరి అబద్ధంగానా? అబ్బా, నన్ను వదిలేసారా బాబు? ప్రైజ్ గెలుచుకున్నారనిపిస్తుంది. ఎలా కట్టూరు నుంచి చూస్తున్నట్లు చూడు. ఇక్కడ కేవలం కూడా కాదు, ఇక్కడి నుంచి అతని కొత్త పేరు బ్రాంజేస్తాయి. ₹10 అనుకో. ఇప్పుడు తలుపు లేదు బాబా, ఇప్పుడు తలుపు లేదు. చిల్లర లేదు, 10 తీసుకోవాలి.
హాయ్ అండి. మార్నింగ్ అయితే ఇంకా పిల్లల్ని పంపించేసి నాకు కొంచెం పని ఉంటే బయట వెళ్ళి వచ్చానమాట. కొంచెం పడుకొని లేచాను. ఇప్పుడే బయట చూస్తే ఫుల్గా వర్షం వస్తూ ఉందన్నమాట. చూడండి, ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు వర్షం పడట్లేదో తెలియట్లేదు అనమాట. ఫుల్ వర్షం అనమాట. ఇలా స్టార్ట్ అయ్యింది. కింది టైం ఫోన్ చేస్తే పైన బట్టలు ఉండేవి ఎత్తుకోమని చెప్పు వాళ్ళ అత్తకి అని చెప్పింది. చెప్పి వచ్చేపాటికి ఫాస్ట్ అయిపోయింది అనమాట వర్షం. ఫుల్ వర్షం అనమాట. గాలికైతే ఇలా జల్లు కొడతా ఉన్నాయి అనమాట ముఖం మీదకి. బాగా చూడండి. ఇంకా పిల్లలైతే వచ్చే టైం అయిందండి. పాలు కాంచి పెట్టాను అనమాట. వేడివేడిగా తాగలేరు కదా, కొంచెం చల్లారి పట్టాను. 4:30 అలా అవుతుందన్నమాట టైము. 5 o'clock వస్తారు. కాంచి పెడితే కొంచెం వెచ్చగా తాగేస్తారు. అందువల్ల కాంచి పెట్టాను అనమాట. మార్నింగ్ నుంచి వీడియో తీయటం కుదరలేదండి. కొంచెం పోస్ట్ ఆఫీస్ కాడికి వెళ్ళాల్సిన పని ఉంటే అక్కడికి వెళ్ళి వచ్చానమాట. గాలి ఎంత విపరీతంగా ఉందో చూడండి. చెట్లయితే ఊగిపోతున్నాయి. కొంచెం తగ్గిందనమాట వర్షం. ఓకే అండి, వీలైతే పిల్లలు వచ్చాక ఈవినింగ్ టైం పిల్లలతో ఎలా గడుపుతాను అనేది కొంచెం వీడియో తీసి పెట్టాలనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు వీలవుతుందో తెలీదు. ఓకే అండి. మాట్లాడుకోవద్దు ముందుగా అమ్మ చూసి ఎందుకు అంత భయపడుతున్నారో నాకు ఇప్పుడే అర్థమైంది. పిల్లలు వస్తే ప్రస్తుతానికి పాలు ఇచ్చేసానండి, తాగేశారు. స్నాక్స్గా ఏదైనా చేద్దామని వెరైటీగా గుంత పొంగనాలు చేస్తాం కదా మామూలుగా, దోశ పిండి అలా. నేను ఎగ్తో ట్రై చేద్దాము, ఎక్కడో చూసానండి యూట్యూబ్లోనే. ఓకే, ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందనేసి ఒక 4 గుడ్స్, ఎక్కువ అయితే వేయలేదు, 4 గుడ్స్ అయితే వేసాను అనమాట. 4 గుడ్లతో రెడీ చేద్దాము. ఫస్ట్ నచ్చితే తర్వాత ఇంకొకసారి ఎక్కువగా చేద్దాము అని పెనం అయితే వేడిపోయిందండి. పెనం అయితే పెట్టాను అనమాట. ఇప్పుడైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఒక 4 గుడ్స్ అయితే వేసాను కదా, దాంట్లోకి ఇవన్నీ వేసుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను అన్నమాట. ఇలా అయితే నింపేసానండి, కొంచెం ఆయిల్ వేసి తినేస్తారు పిల్లలు. ముందే పిల్లలకి నచ్చదు కదా. ఎన్ని తిప్పలు పడాలండి పిల్లల కోసం కదా. హెల్దీ పెట్టాలి, అలాగే వాళ్ళు పొట్టను నింపాలి. అది కొంచెం ఎక్కువ అయిపోయిందంటే క్వాంటిటీ, దాంట్లో ఎక్కువ వేసేసాను.
తర్వాత ఇందాక కొంచెం కరెక్ట్గా 15 వచ్చాయండి. స్లోగా పెట్టండి. దగ్గరికి వస్తాయి అయితే ఎట్లున్నాయా అయ్యో ఆడ దాంట్లో కప్పులో